ఈ రెసిపీ వచ్చేసి రైలు పలారం అంటారంట. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, పాత రోజుల్లో ట్రైన్లో ఫుడ్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు అందరూ ఇంట్లో ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని జర్నీలో తినేవాళ్ళంట. సో దానికలా రైలు పలారం లేదా రైలు పలహారం అని పేరు వచ్చిందంట. ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. సో మీకు చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ప్యాన్లో వేడి చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని, ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో దాంతోనే పిండి కూడా తీసుకొని దానిలో కలిపేసి బాగా మిక్స్ చేసి ఒక 5 minutes వదిలేయాలి. తర్వాత ఇలా ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. హ్యాండ్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని, సో ఆ బాల్స్ని ఇలా ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా స్టీమర్లో ఇలా ఆవిరికి ఉడికించుకోవాలి. బాగా కుక్ అయిపోతాయి. అవి కుక్ అయ్యే లోపల మనం ఇంకో ప్యాన్లో కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు, మనకి టేస్ట్కి తగ్గట్లు క్వాంటిటీ తీసుకోవాలి. అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి, మిక్సీ చేసుకోవాలి వాటిని. సో తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనే కొంచెం ఇంగువ, పసుపు కూడా కలర్ కోసం వేసుకోవచ్చు. పసుపు ఆప్షనల్. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనే ఉడికించిన ఈ బియ్యం పిండి బాల్స్ని కూడా వేసేసుకొని ఒక 2-3 minutes అలా టాస్ చేసుకోవాలి. దానిలోనే ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వుల పొడిని, అది వేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ఓన్లీ పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్లు కారం కూడా వేసుకోవాలి. అండ్ ఇంకా సాల్ట్ చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ దానిలోనే నేను ఇంకా బాగుంటుందని చెప్పి క్యారెట్ కూడా యాడ్ చేశాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడివేడిగా చాలా బాగున్నాయి. ఇదైతే ట్రై చేయండి.